మిగిలి ఉన్న వారితోనూ ఇట్లాంటిని పని దొరకలేదేమో. నెహెమ్యా గ్రంథం ఎక్కడుందా అని చూస్తున్నారా? పాత గ్రంథంలో ఉంచుంది. 400 పేజీ నెంబరు 4వ అధ్యాయము 19-20 వచనాలు. అప్పుడు నెహెమ్యా అంటున్నాడు, ఇప్పుడు కాంపిటీషన్ అయిపోయింది. మిగిలిన వారితో ఇట్లాంటివి రైట్. ఇప్పుడు నెహెమ్యా అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే కొందరిని పిలుస్తున్నాడు. నెహెమ్యా పిలుస్తూ అంటున్నాడు, ఎవరెవరిని పిలుస్తున్నాడు? ఇక్కడ ప్రధానులను పిలుస్తున్నాడు, అధికారులతో అంటున్నాడు, అక్కడ ఉన్నటువంటి మిగిలిన ప్రజలందరితో అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే మనం చేయబోతున్నటువంటి పని మామూలు పని కాదు. అది ఎలాంటి పని అంట? మనం గోడ మీద అది ఎలాంటి పని అంట? మన తలకు మించిన భారముతో కూడిన పని. అది చాలా సామాన్యమైన పని కాదు. మనం ప్రారంభించబోతున్న పని చాలా మిక్కిలి పని. మనము గోడ మీద ఒకరికొకరము చాలా ఎడమగా ఉంటుంది గనుక ఏ స్థలములో మీకు బాకానాదము వినబడునో అక్కడికి ఎక్కడ గోడ మీద మనము గోడ మీద ఒకరికొకరు చాలా ఎడమగా ఉన్నాము కనుక ఏ స్థలములో మా దగ్గరికి రండి. ఏ స్థలములో మీకు బాకానాదము వినబడునో అక్కడికి మా దగ్గరకు రండి. మన దేవుడు అది వంటలు చేసుకోండి. అక్కడ మన దేవుడు మన దేవుడు మన పక్షమున యుద్ధము చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి, మన పక్షమున దేవుడు ఏం చేయబోతున్నాడు? ఈ మాటలు ఎప్పుడు నెహెమ్యా ప్రధానులు పిలిచి చెప్తున్నాడు అంటే, ఈ మాటలు ఎప్పుడు అధికారులను పిలిచి ఎప్పుడు ఈ మాటలు తెలియపరుస్తూ ఉన్నాడంటే, ఈ మాటలు అక్కడ ప్రజలందరినీ పిలిచి ఎప్పుడు ఈ మాటలు చెప్తున్నాడంటే, ఎప్పుడు చెప్తుండో తెలుసా అండి? ఎప్పుడు ఈ మాటలు చెప్తున్నాడంటే నెహెమ్యా అధికారులతో ప్రధానులతో ఈ మాటలు ఎప్పుడు చెప్తున్నాడంటే, చూడండి ఎప్పుడు చెప్తున్నాడు? 4వ అధ్యాయము మొదటి నుంచి మేము గోడ కట్టుచున్న సమాచారం విని సన్బలటు మిగుల కోపగించి రౌద్రుడై ఏం చేస్తున్నట? ఎగతాళి. నెహెమ్యా ఎప్పుడు ఈ మాటలు మాట్లాడుతున్నాడు? పని ప్రారంభిస్తున్నాడు. సహోదరుడు ఒక మాట చెప్తాను, మీ తాలపై చెప్తే, మనం ఏదైనా పని ప్రారంభిస్తున్నాం అనుకోండి, ప్రమాణం చేస్తారంటే చేస్తున్నాళ్ళే, ఎగతాళి చేసేవాళ్ళు లేరా? ఉన్నారా లేదా? మనం ఏదైనా పని ప్రారంభిస్తున్నాం, ఎవరికైనా చెప్తున్నాం, మేము ఈ పని చేద్దాం అనుకుంటున్నామండి, మేము ఇది కొనాలనుకుంటున్నామండి, మేము ఇది చేయాలనుకుంటున్నామండి అంటే ఎదుటి వ్యక్తి ఏమంటాడు తెలుసా? శబాష్ అంటాడా? చేశారులే, నేను చూడమా, కొన్నారులే, మాకు తెలియదా? ఆనాడు నెహెమ్యా ఎప్పుడు అధికారులతో ప్రధానులతో ఈ ప్రజలతో ఎప్పుడు ఈ మాటలు చెప్తున్నాడో తెలుసా అండి? ప్రజలందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వారందరూ సన్బలటు అనేటువంటి వ్యక్తులు యూదులను ఎగతాళి చేస్తూ ఉన్నారంట. అంతేకాదు, ఎగతాళి చేసి షోమ్రోను దండువారి ఎదుటను తన స్నేహితులు ఎదుటను. దుర్బలులు అంటే అర్థం ఏంటి తెలుసా? బలహీనులు. దుర్బలులు అర్థం ఏంటి అంటే, ఇప్పుడు నెహెమ్యాతో పాటు ఉన్నటువంటి యూదులు వారందరూ కలిసి పనులు ప్రారంభిస్తున్నప్పుడు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సన్బలటు తన సైన్యం అందరూ కూడా ఏమనుకుంటారంటే, వీళ్ళు బలహీనులు, వీళ్ళ వల్ల ఏమవుతుంది, వీళ్ళ వల్ల నేను బలహీనుడిని, కానీ నేను ప్రకటిస్తున్నా యేసయ్య బలవంతుడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి నీవు బలహీనుడువే, నువ్వు బలహీనురాలివే, కానీ నా యేసయ్య, నీలో ఉన్న యేసయ్య బలవంతుడు. స్తోత్రం. హల్లెలూయా. బలవంతుడు. ఈరోజు నిన్ను చూసి అందరూ బలహీనులు అనుకోవచ్చు, కానీ నీలో ఉన్న నా యేసయ్య మాత్రం బలహీనుడు కాదు.
కాదు, ఆయన బలవంతుడైన. నెహెమ్యాను చూసి అక్కడ యూదులను చూసి ఎగతాళి చేస్తూ ఉన్నారు. నెంబర్ 1. నెంబర్ 2, బలహీనులుగా ఎంచుతూ ఉన్నారు. కానీ నెహెమ్యా ఎక్కడ కూడా వాళ్ళు అవమానిస్తున్నా ఏమంటే బలహీనం చేస్తున్నా కూడా నెహెమ్యా ఎక్కడ కూడా కృంగిపోవడం లేదు. ఎక్కడ కృంగిపోవడం లేదు. చూడండి ఏం చేస్తున్నాడు. బలహీన దుర్బలులై ఈ యూదులు ఏమి చేయగలరు, తామంట తాము ఈ పని ముగింతురా. ఓహో, మీరు చేస్తారు ఎగతాళి. ఒకవైపు ఎగతాళి చేస్తున్నారు, ఒకవైపు ఏమో వీళ్ళు బలహీనులు, వీళ్ళు పని చాద కాదు, సోమరు. వీళ్ళ వల్ల ఏమవుతుంది, బలహీనపరుస్తున్నారు. తామంతట తామే పని ముగింతురా, బలులు అర్పించి బలపరుచుకుందురా, ఒక్క దినమందే ముగింతురా. ఏమన్నాడండి, ఒక్క దినమందే. నేను అంటాను, ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తులో భయంకరమైన శ్రమలు అనుభవిస్తున్నప్పుడు వారు మొరపెట్టారు, దేవుని వైపు తిరిగి మొరపెట్టారు. నేను అంటాను, 430 సంవత్సరాలు బాధపడ్డారు కదా. ఆ ఐగుప్తు నుంచి ఆ 430 సంవత్సరాల వారి బాధను యేసు ప్రభు దేవుడు వారిని ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించడానికి ఎన్ని రోజులు సమయం పట్టింది? ఎవరు పట్టింది? ఒక్క రాత్రి. అంటే 430 సంవత్సరాల బాధను ఒక్క రాత్రి పట్టింది ఆయన. చాలు, దేవునికి స్తోత్రం. ఒక్క రాత్రి 430 సంవత్సరాలు పడిన బాధ ఒక్క రాత్రి వెళ్ళిపోయిందండి. నీ పక్షమున ఉన్న దేవుడు ఎన్ని రోజుల నుంచి ఏ సమస్యతో బాధపడుతున్నా తెలియదు, కానీ ఈ రాత్రి నీ బాధ అంతా నా దేవుడు తొలగించునుగా. దేవునికి స్తోత్రం. ఒక్క రాత్రి. వారు అంటున్నారు, ఏమంటున్నారు? ఓహో, తామంతట తాము ఈ పని ముగింతురా, బలులర్పించి బలపరుచుకుంటురా, ఒక్క దినం అంతే. ఒక్క దినం కాదని కాదు, ఒక్క రాత్రి కాదు, ఒక్క దినం అవసరం లేదని. ఆ సన్బలటు తన సైనికులు తెలవదు ఏంటంటే అసలు దేవుని గురించి తెలియదు వారు, మూర్ఖులు. కాబట్టి అలా మాట ఒక్క దినం అంతా చేస్తారా? ఒక్క దినం కావాలా ఆయనకి? ఏసైకి ఒక్క దినం కావాలా? ఒక్క రాత్రి సరిపోదంటారా? నువ్వు పోయి పడుకొని పొద్దున్న లేవు, నీ పని ముగించేసి నేను నిలబెడతాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళు అంటున్నారు, బలులు అర్పించి బలపరచు, ఒక్క దినమంతా ముగింతురా, కాల్చబడిన ఈ చెత్తను, కుప్పలుగా పడిన ఈ రాళ్ళను మరలా బలమైనవిగా చేతురా. మరియు అమోనీయుడైన తోబియా అతని ఎదురు ఉంది. మరి ఏమంటాడు? ఎటువంటి దినాలలో నెహెమ్యా దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తూ అక్కడ ప్రజలను దేనికి భయపడదు? ఎగతాళి చేసే వారికి భయపడద్దు. ఏమండి, మిమ్మల్ని బలహీనులు చేస్తున్న వారిని చూసి మీరు అదే పడద్దు. ఎందుకు నెహెమ్యా గారు అంటే మన పక్షమున మన దేవుడు యుద్ధం చేయబోతున్నాడు. ఎవరికి స్తోత్రం. మన దేవుడు ఎటువంటి దేవుడు తెలుసా అంటే కీర్తన 48:14 రాయబడి ఉంది, ఈ దేవుడు సదాకాలము మనకు తోడై ఉన్నాడు అని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. ఎప్పుడంట సదాకాలం. ఈ రాత్రి నీతో పక్కన కూర్చొని ఉంటారు, తర్వాత ఉంటారా? ఎటులో వెళ్ళిపోతారు. కానీ నా దేవుడు మాత్రం సదాకాలము నీతో ఉంటే దేవుడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈ దేవుడు సదాకాలము, అది సదాకాలం మనకు దేవుడు అయి ఉన్నాడు. ఎప్పుడు కాబట్టి మరణము వరకు ఆయన మనలను నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడంట? సదాకాలము. ఆ కాదు, మరణము వరకు అంటే మనం ఏం చేస్తాం? ఆయన. ఇప్పుడు అంత గొప్ప దేవుడు మన పక్షమున ఉంటే మనం భయపడాలన్నా? చెప్పండి, భయపడాలన్నా? భయపడద్దు. మీకు వచ్చి చెప్తా, సనిగే వాళ్ళు ఖచ్చితంగా మన పక్కన ఉంటారు, గురిగే వాళ్ళు ఉంటారు, ఏడ్చే వాళ్ళు ఉంటారు,
మనల్ని బలహీనపరిచే వారు కూడా ఉంటారా ఉండరా? ఉంటారు. ఇప్పుడు నెహెమ్యా కాలంలో కూడా ఉన్నారా లేదా? మరి నెహెమ్యా ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? వారి ముందు ఏమన్నాడు? ఏం చేసిండు? ఏంటండి, నన్ను పట్టుకొని బలహీనుడు చేస్తావా అని ఎదురు పోరాడా? చెప్పండి. విమర్శించే వారితో కొట్లాడా? ఈనాడు వరని మన అనని ఊరుకుంటారా? నిన్నేమన్నట్టు ఊరుకుంటారా? అస్సలు ఊరుకో. నెహెమ్యా ఏం చేశాడంటే, ఎవరు ఎన్ని మాటలు అంటున్నా కూడా నెహెమ్యా ఏం చేశాడో తెలుసా అండి? నెహెమ్యా ఏం చేశాడంటే, ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. నెహెమ్యా ఏం చేశాడు? అందరూ అన్ని మాటలు అంటున్నా కూడా నెహెమ్యా ఏం చేశాడో తెలుసా? విమర్శించే వారి ఎదుట, ఎగతాళి చేసే వారి ఎదుట ఏం చేశాడంటే, మొదటిగా మౌనంగా ఉన్నాడు. చెప్పండి, ఎలా ఉన్నాడు? మౌనంగా ఉన్నాడు. మౌనంగా ఉండి ఏం చేశాడు? దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేశాడు. అక్కడ అదే ఉంది. అప్పుడు ప్రధానులతోనూ అధికారులతోనూ మిగిలిన ప్రజలందరితోనూ మిక్కిలి పని గొప్పది, మనము గోడ మీద ఒకరికొకరు చాలా ఎడమగా ఉన్నాము కనుక రండి, మన దేవుడు మన పక్షమున ఉన్నాడు, యుద్ధం చేయబోతున్నాడు. ఎప్పుడు అంటున్నాడు ఈ మాట? ఎగతాళి చేస్తున్నటువంటి సమయంలో. ఎప్పుడు అంటున్నాడు ఈ మాట? బలహీనులుగా మాట్లాడుకుంటున్నటువంటి సమయంలో ఎప్పుడు అంటున్నాడు ఈ మాట? వీళ్ళ ముఖాలకు ఈ పని ముగిస్తారా? కూల్చివేయబడ్డాయి. ప్రాకారాలన్నీ కూడా ఎక్కడికక్కడ చిల్లా చిదరైపోయాయి. వీళ్ళ ముఖాలకు ఆ గోడలు కడతారా అనుకుంటున్నటువంటి సమయంలో నెహెమ్యా మౌనంగా ఉన్నాడు. అవమానిస్తున్నారు, నిందిస్తున్నారు, దూషిస్తున్నారు, తిరస్కరిస్తున్నారు. ఇలాంటి వారి మధ్యలో నెహెమ్యా ఏం చేశాడంటే, మౌనంగా ఉండి ప్రార్థన చేశాడు. ఎవరికి స్తోత్రం. ఏం చేశాడు? మౌనంగా ఉండి తిరుగుబాటు చేయలే. ఇక్కడ మీకు అద్భుతమైన మాట చెప్తాం. మీ తల పైకెత్తే, అమ్మా నువ్వు మౌనంగా ఉంటే దేవుడు శబ్దం చేస్తాడు. నేను ఏమన్నాను చెప్పండి? మీరు చెప్పండి, నేను ఏమన్నా చెప్పండి. నువ్వు మౌనంగా ఉంటే, నువ్వు శబ్దం చేస్తే దేవుడు మౌనం అయిపోతాడు. నా మాట మీకు అర్థమైందా లేదా? నీ అంత తెలుస్తారా అన్నావు అనుకో, సార్ నువ్వే వాళ్ళని తెలుసుకుంటావు, నేనెందుకు అంటాడు. అర్థమైంది నా మాట? వాళ్ళు నిన్నేమని అంటున్నారు, తిరుగుబాటు చేశారు, అవమానిస్తున్నారు, నేను అదన్నారు, ఇదన్నారు, అది పట్టుకున్నావు, బడిత పట్టుకున్నావు, కట్టపట్టుకున్నావు, రాని అంత చూస్తున్నావు అనుకో, ఆయన సైలెంట్ ఉంటాడు. ఎందుకు? నువ్వే చూసుకుంటుంటే మరి నేనెందుకు? ఇంకా అర్థమవుతుందన్నమాట. వాళ్ళు అంటున్నారు, నువ్వు మౌనంగా, ప్రభువా ఏంది సంగతి, మరి ఏదో నేను తప్పు చేసిందో మరి ఏమో అడిగే ప్రభువా, నన్నైతే క్షమించు, మరి అంటున్నా ప్రభు అంటే, నువ్వు వచ్చి అది ప్రార్థన చేయి. వాళ్ళని ఏమనకు, నువ్వు ప్రార్థన చేయి, నా దగ్గర రా. అప్పుడు ఆయన ఏం చేస్తూ తెలుసు? ప్రార్థన చేసి ఆయన దగ్గరికి వస్తే ఆయన అక్కడ శబ్దం చేయడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఆడ శబ్దం చేస్తే ఆయన మౌనంగా ఉంటాడు. వింటున్నారా? నెహెమ్యా మౌనంగా ఉండడానికి కారణం ఏంటంటే, వాళ్ళు అంటున్నారు వారి మధ్య కార్యం చేసేది. అందుకే అంటున్నాడు, యుద్ధం చేసే దేవుడు మన పక్షమున. అక్కడ ఆయన యుద్ధం చేయబోతున్నాడు. నేను కాదు యుద్ధం చేసేద్దా, తెలుసుకుందాం దాని విషయం, నేను కాదు అనేది. ఆయన నా పక్షం యుద్ధం చేయబోతున్నాడు. అక్కడ మన పక్షం యుద్ధం చేయబోతున్నాడు. మనం మనం భయపడిన అవసరం లేదు. ఈరోజు నేను అంటున్నాను, ఈరోజు పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాను. ఎవరు ఎన్ని రకాలైన మాట్లాడుతున్నారు, మన పని మనం చేసుకుందాం, దేవుడు నీ పని చేస్తాడు. ఎవరికి స్తోత్రం. దేవుని పని నువ్వే చేసి, నీ పని నువ్వు చేస్తే ఇక దేవుడు ఏం చేస్తాడంటే నీ జీవితం చెప్పాలి. ఏమో మౌనంగా 2 పనులు నువ్వే చేస్తుంటే ఇక దేవుడు ఏం చేస్తాడు? ఇంకా మౌనంగా ఉంటాడు. కాబట్టి నెహెమ్యా మొదటిగా చేసిన పని ఏంటో తెలుసా అండి? మౌనముగా ఉంది. ఏమండి 4:4లో చూడండి, మౌనంగా ఉంది. 4:4లో అదే నెహెమ్యా 4:4 త్వర నా దేవా ఆలకించుము, మేము తిరస్కరించబడిన వారము. ఏం చేస్తున్నాం? దేవుని సన్నిధి తిరిగి, దేవుని వైపు తిరిగి, అయ్యా మమ్మల్ని తిరస్కరించారయ్యా, మమ్మల్ని అవమానిస్తున్నారయ్యా, ప్రార్థన చేస్తున్నాను.
ఈరోజు మన చుట్టూ కూడా మన పని మనం చేసుకుంటున్నప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి వారు కూడా మనల్ని అవమానిస్తారు, ఎగతాళి చేస్తారు, తిరస్కరిస్తారు, బలహీనపరుస్తారు. ఇలాంటి వారు ఉంటారు. ఇలాంటి వారు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? మౌనముగా ఉండి, చెప్పండి, ఏం చేయాలి మనం? అంతే, మౌనంగా ఉండి ప్రార్థన చేయాలి. అప్పుడే నీ జీవితంలో దేవుడు ఏం చేస్తాడు? కార్యం చేస్తాడు, చేయునుగాక. దేవునికి స్తోత్రం. రెండో విషయం చెప్పి నేను ముగించేస్తాను. పడిపోయిన కాలిపోయిన ప్రాకారాలు తిరిగి కడుతున్నాడు. అక్కడ ఉంది ఏమండి? చూడండి, 19:4-19 ఏముంది? పడిపోయినటువంటి అప్పుడు నేను ప్రధానులతోను అధికారులతోను మిగిలిన వారితోను ఇట్లాంటిని పని మిక్కిలి గొప్పది. మనము గోడ మీద ఒకరికొకరు చాలా ఎడముగా ఉన్నాము గనుక ఏ స్థలములో మీకు బాకానాదము పడిపోయినటువంటి కాలిపోయిన ప్రాకారాలు ఏం చేస్తున్నాడు? తిరిగి కడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే పని మిక్కిలి అక్కడ ఉంది. పని మిక్కిలి గొప్పది, భారమైన పని. అమ్మా, భారమైన పని ఏంటో తెలుసా? మిక్కిలి పని ఏంటో తెలుసా? మన జీవితంలో పడిపోయిన ఆత్మీయ స్థితిని తిరిగి కట్టుకోవడమే భారమైన పని. దేవునికి స్తోత్రం. మనం ఏ విషయంలో పడిపోయాం మన ఆత్మీయ జీవితంలో? అంటే ప్రార్థన చేయడంలో. మనం రోజు ప్రార్థన చేసుకుంటాం. ఎప్పుడు మనం ఏదైనా అవసరతలు ఉన్నాయి అనుకోండి, శ్రమలు వచ్చాయి అనుకోండి, అప్పుడు ప్రార్థన జీవితం ఉంటుంది. బహుబలంగా చేస్తుంటాం. ఎప్పుడు జబ్బులు వచ్చినప్పుడు, రోగాలు వచ్చినప్పుడు, ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు బాగా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అవునా కదా? అవన్నీ తీరిపోయిన తర్వాత ప్రార్థన చేస్తామా? చెయ్యం. పని మిక్కిలి గొప్పది. మన జీవితంలో మిక్కిలి గొప్ప పని ఏంటో తెలుసా అండి? పడిపోయిన మన ఆత్మీయ జీవితాన్ని తిరిగి కట్టుకోవడం. మన జీవితం కట్టుకోవాలి. ఏ విషయంలో పడిపోయావు? ప్రార్థించే ఏమండి? ప్రార్థన జీవితం నుంచి పడిపోయావు. విశ్వాసం అనే జీవితం నుంచి పడిపోయామేమో. దేవుని మందిరానికి వచ్చే క్రమంలో వచ్చేటువంటి ఆ విషయంలో మనం పడిపోయామేమో. మనం ఏ విషయంలో పడిపోయామో ఆ విషయంలో మనము గనక మన ఆత్మీయ జీవితాన్ని తిరిగి కట్టుకుంటే, అదే మిక్కిలి గొప్ప పని. కట్టుకుంటే తప్పకుండా మన దేవుడు మన పక్షంలో యుద్ధం చేస్తాడు, చేయునుగాక. చివరి మాట అక్కడ అంటాడు, ఒకే గోడ మీద ఉన్నారు, పని ఒకటే, కానీ ప్రజలందరూ ఎక్కడ ఉన్నారమ్మా? వెడముగా ఉన్నారు. చాలా అంటే పని ఒకటే గోడ మీద ఉన్నారు, కానీ ఎక్కడ ఉన్నారంటే అందరూ ఎక్కడ ఉన్నారా? వెడముగా ఉన్నారు. అమ్మ, సంఘములో అందరూ కలిసి ప్రార్థన చేస్తేనే చెరసాలలో ఉన్నటువంటి పునాదులు కదులుతాయి. వెడవెడముగా ఉంటే కాదు, సంఘం అంతా కలిసి ప్రార్థన చేయాలి. అది ఏ విషయమైనా సరే సంఘమంతా కలిసి ప్రార్థన చేస్తేనే దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఈ రాత్రి వేళ చేయునుగాక. దేవుడు నాకు ఇచ్చే సమయాన్ని తిరిగి అప్పగిస్తాం. పిల్లలందరూ పడుకుంటున్నారు కాబట్టి నేను అర్థం చేస్తాను.